డిసెంబర్ 18కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 18న ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే 2025ని జరుపుకుంటాం, అనగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. అలాగే డిసెంబర్ 18న మైనారిటీస్ రైట్స్ డేని జరుపుకుంటాం, అనగా మైనారిటీ హక్కుల దినోత్సవం. భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య డెజర్ట్ సైక్లోన్ 2 అనే పేరుతో 2వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు అబుదాబిలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన 3 దేశాల పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 to 18 తేదీలో ఒమన్లో పర్యటించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా అమెరికాకు చెందిన 6500 కిలోల భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ 6ను ఈ నెల 24న ప్రయోగించనుంది. భారత పార్లమెంటు అణుశక్తి మరియు బీమా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ శాంతి అనే బిల్లుకు ఆమోదం పొందింది. ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ మరియు హురూన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ 2025 జాబితా. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ శిల్పి రామ్ వన్జీ సుతార్ నోయిడాలో కన్నుమూశారు. సైమన్ హర్మర్ నవంబర్ మంత్కి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని గెలుచుకున్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న 2వ ప్రపంచ సాంప్రదాయ వైద్య శిఖరాగ్ర సదస్సు ట్రావెల్ ప్లస్ లీజర్ ఇండియాస్ బెస్ట్ అవార్డ్స్ కింద సింగపూర్లోని చాంగ్లీ విమానాశ్రయం మరియు ఎయిర్ ఇండియాకి అవార్డులు. జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి అంతర్జాతీయ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విడుదల చేసిన ఏఐకి సంబంధించిన నివేదిక. భారత్ మరియు అర్జెంటీనా మధ్య వ్యవసాయానికి సంబంధించిన పని ప్రణాళిక ఒప్పందం. భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక వీసా మినహాయింపు ఒప్పందం. ప్రముఖ రెజ్లర్ జాన్ సేనా రిటైర్ అవుతున్నారు. ఖేలో ఇండియా గేమ్స్లో చండీగఢ్ విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించింది. సి.కు ఐఈఈఎస్ఏ యొక్క అవార్డు.